మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు పీటీ వారెంట్కు అనుమతించి ఈ నెల 19లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వంశీపై నమోదైన మరో కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ అందిస్తారు. సాహిత్య, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ నేతకు సంబంధించి కూడా ఇప్పుడే అంటే ఒక్కొక్కటిగా షాకుల మీద షాకులు వల్లభనేని వంశీకి తగులుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 5 కేసుల్లో అయితే కనుక వల్లభనేని వంశీ ఇప్పటికే సబ్ జైల్లో కూడా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 90 రోజులుగా అయితే కనుక ఆయన సబ్ జైల్లో ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కాబట్టి అయితే ఇన్ని రోజులు కూడా ఆయన హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నట్టుగా వాటన్నిటికీ సంబంధించి కూడా మెడికల్ చెకప్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నూజివీడు కోర్టులో అయితే కనుక పీటీ వారెంట్ నిమిత్తం అయితే కనుక దానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని అనుమతించడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ నూజివీడు కోర్టులో అయితే కనుక వల్లభనేని వంశీని హాజరుపరిచే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి అంటే ఇవాళ మళ్ళీ వల్లభనేని వంశీకి కూడా ఏదైతే టీడీపీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించి కూడా ఇవాళ్లే అతనికి బెయిల్ వచ్చే అవకాశం కూడా కనపడుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్కి సంబంధించి కూడా 19 లోపు అయితే కనుక నూజివీడు కోర్టులో అతన్ని హాజరుపరచాలి అనేసి ఆర్డర్స్ రావడంతో అయితే కనుక ఇవాళ నూజివీడు కోర్టులో అయితే కనుక వల్లభనేని వంశీని తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి అనేక మెడికల్ చెకప్స్ కానీ ఆయనకి శ్వాసకోశ సమస్యలు కానీ లేకపోతే ఇటువైపు ఏదైతే బీపీ షుగర్కి సంబంధించి కూడా అనేక టెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల కూడా మెడికల్ రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు 90 రోజుల పాటు కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచి అయితే జైల్లో ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 కేజీలు వల్లభనేని వంశీ తగ్గినట్టుగా మరిన్ని అంటే ఏవైతే రిపోర్ట్స్ వచ్చినా ఆ రిపోర్ట్లు కూడా కొన్ని నార్మల్గానే వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. అయితే ఇదేదైతే ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ కేసులకు సంబంధించి కూడా అవి నకిలీ పట్టాలని పంపిణీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఆ కేసులో ప్రత్యేకంగా పీటీ వారెంట్ని అయితే కనుక నూజివీడు కోర్టులో అయితే దాఖలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ రోజు వల్లభనేని వంశీని అక్కడికి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికీ అనేక కేసుల్లో అయితే కనుక వల్లభనేని వంశీ అయితే కనుక ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ కేసుల్లో కొన్ని వాటికైతే ముందస్తు బెయిల్ రావడం కానీ వాళ్ళ ఇంకొక దాని మీద కూడా వాదనలు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వాళ్ళే వస్తాయి. కాబట్టి దాని మీద బెయిల్ వస్తుందా లేకపోతే మళ్ళీ జైల్లోనే వల్లభనేని వంశీ ఉండబోతున్నారు అనేది అయితే కనుక ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క కేసు ఖచ్చితంగా వల్లభనేని వంశీ మీద రోజుకొకటి వస్తున్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు పీటీ వారెంట్కి సంబంధించి కూడా మళ్ళీ నూజివీడు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళీ వల్లభనేని వంశీ జైల్లోనే ఉండబోతున్నారా అనేది అయితే కనుక ఖచ్చితంగా అర్థమవుతోంది. అయితే ఇవాళ కీలకంగా మారబోయే కొన్ని అంశాలు ఏంటంటే ఇవాళ మళ్ళీ వల్లభనేని వంశీకి అయితే కనుక ఏదైతే టీడీపీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించి కూడా ఇవాళ బెయిల్కి సంబంధించి ఆర్డర్స్ అయితే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ నూజివీడు కోర్టులో అయితే కనుక ఆయన్ని వాళ్ళ హాజరుపరిచే అవకాశం ఉంది. 19 లోపు హాజరుపరచాలి కాబట్టి కానీ ఇవాళ్లే పోలీసులకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక ఇవాళ వల్లభనేని వంశీని తీసుకెళ్లబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మెడికల్ చెకప్లు చేసిన అనంతరమే ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. కాబట్టి వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఈ కేసులో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటనేది కూడా ఖచ్చితంగా అక్కడ ప్రిజన్ ట్రాన్స్మిట్ అంటే పీటీ వారెంట్కి సంబంధించి కూడా అక్కడికి ఎక్కడికైతే షిఫ్ట్ చేస్తారో ఆ జైలుకి కూడా అక్కడికి వెళ్ళి మొత్తం దానికి సంబంధించిన వివరాలను అయితే కనుక సేకరించిన అనంతరం అయితే అతను విచారించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికే ఆ కేసులన్నింటిలో కూడా ఆయనకి ఊరట లభిస్తోంది అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు నూజివీడు పీటీ వారెంట్కి సంబంధించి కూడా ఉచ్చు బిగుసుకుందని చెప్పచ్చు.